అఖీరానందన్ హైకోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అసలు అఖీరానందన్ హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కూడా ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసినటువంటి పిల్ తాలూకా విషయాలేంటి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అఖీరానందన్ గురించి మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి కొడుకుగా ఆయన కట్అవుట్ చూస్తేనే ఒక హీరో మెటీరియల్. ఆయన కనుక థియేటర్లో పడ్డాడా, థియేటర్లో బగ్గుమని తగలడిపోయేటువంటి కట్అవుట్ ఆ స్థాయిది, ఆ లుక్ది. అంతకు మించి మనం ఇంకా చెప్పాలంటే చాలానే ఉంటాయి అనుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక క్రౌడ్ పుల్లర్కి కొడుకుగా ఆయన్ని అంతకు మించిన స్థాయిలో చాలామంది చూస్తున్నారు. ఇంకా ఓజీలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఆయన నటిస్తాడు అనేటువంటి ఒక్క మాటకే థియేటర్లో ప్రకంపనలు సృష్టించాయి. అలాంటి అఖీరానందన్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అనుకోండి. బట్ ఆయన ఇప్పుడు కొన్ని వీడియోలకి సంబంధించి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఏంటి ఆ వీడియోలు, ఎందుకని ఆయన పిలివేయాల్సి వచ్చిందంటే, ఈ రీసెంట్గా మనందరికీ తెలుసు ఏఐ ఎంతవరకు వెళ్తుందంటే, ఆఖరికి మనం ఏమీ చేయకపోయినా ఏదో చేసేసినట్టుగా ఆటోమేటిక్గా అన్ని క్రియేట్ చేసి మన ముందుకు వదిలేస్తుంది. అది నిజమా అబద్ధమా తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టొచ్చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు మనం దాంట్లో ఉండాల్సిన అవసరంలా, మనం ఆ వీడియోలో కనిపించాల్సిన అవసరంలా, మొత్తం అంతా కూడా అదే క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అదే ఇప్పుడు ఏఐ. ఆ ఏఐను ఉపయోగించుకుని అఖీరానందన్ని దాంట్లో తన ఫోటోని, తన పేరుని, తన కట్అవుట్ని వాడుకుని కొంతమంది సినిమాలే, కొంతమంది వెబ్సైట్లు అతని పేరు వాడుకొని కొన్ని ఏమంటారు ఎపిసోడ్లే చాలా వరకు తీసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ చూసినటువంటి అఖీరానందన్ హైకోర్టుకి వెళ్ళాలి, అది కూడా ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ వేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన సినిమా ఇప్పటివరకు ఒక సినిమా కూడా హీరోగా నటించినటువంటి పరిస్థితి లేదు. చిన్నపిల్లడుగా వాళ్ళ తల్లితో కలిసి ఒక మరాఠీ సినిమాలో నటించారు తప్ప డైరెక్ట్గా హీరోగా చేసినటువంటి సందర్భం కూడా లేదు. కానీ తన ఫోటోని వాడుకుని, తన కట్అవుట్ని వాడుకుని చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ అని చెప్పేసి అదని చెప్పి ఇదని చెప్పి కొంతమంది యాక్షన్ సినిమాస్, హాలీవుడ్ రేంజ్లో సినిమాస్ కూడా ఏఐలో రిలీజ్ చేసేసి యూట్యూబ్లో కావచ్చు, మిగతా వెబ్సైట్లో కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. అవన్నీ ఆపాలి. అలాగే కొంతమంది చెడుగా కూడా అఖీరానందన్కి సంబంధించినటువంటి ఫొటోస్ని, కట్అవుట్స్ని వాడుకుని పిచ్చి ఫొటోసు లేదంటే వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. అది తనకి, తన వ్యక్తిగత జీవితానికి లేదా తన కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంది. నా వ్యక్తిగత హక్కులను నాకు కాపాడుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది గతంలో చాలామంది హీరోలే చేశారు. ఆ హీరోలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలామంది హీరోలు కూడా ఉన్నారు. అలాంటి సరసన ఇప్పుడు అఖీరానందన్ కూడా చేరారు. తన వ్యక్తిగత హక్కులకు భగ్నం కలిగిస్తున్నటువంటి కొందరు వ్యక్తులు, వెబ్సైట్లు లేదా ఈ వీడియోస్ తీసేటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ఆపాలి, అవన్నీ కూడా డిలీట్ చేయాలి. ఇంకెవరన్నా అలా చేయాలంటే చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తన అనుమతి లేకుండా ఎవరైనా ఏదైనా చేయాలంటే డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడాలి అనుకునేటువంటి విధంగా అఖీరానందన్ కోర్టుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మరి కోర్టు ఎలా తీసుకుంటుంది, ఏ రకంగా అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ తనైతే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు బట్టి తన వ్యక్తిగత హక్కులను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా, తర్వాత ఈ వెబ్సైట్లకు సంబంధించి లేదంటే కొన్ని సినిమాలు కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి ఏఐ టెక్నాలజీలో. అవన్నిటి కూడా తర్వాత చేసేటువంటి సినిమాలకి లేదంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే తను ఒక హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తను హీరో అవుతారా, తనకు అసలు తనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏమీ చేయకుండానే ఎంతలా క్రియేట్ చేస్తే నిజంగా తన కనుక థియేటర్లో ఒక సినిమాలో యాక్ట్ చేసి థియేటర్లో పడితే ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం. బట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి తప్ప ఇలాంటి వాటితో ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా తన కట్అవుట్కి ఒక మంచి సినిమా పడితే మాత్రం థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయం. ఒక రేంజ్లో మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే థియేటర్లో ఒక సినిమా అలా వాక్ చేసుకుంటూ నడిచి వస్తేనే మనం తగలడిపోతే ఏమోరా బాబు అనుకునేటువంటి పరిస్థితి. అలాంటిది అఖీరానందన్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తోడైతే ఆయన నట వారసునికి, ఆయన నటనకి వారసుడిగానే కాదు, ఆయన జీవితానికి వారసుడిగా అఖీరానందన్ ఉన్నాడు. అలాగే ఆయన చేసేటువంటి ఎన్నో మంచి పనులకు వారసుడిగా కూడా తను చూస్తున్నాడు. ఆధ్యాత్మికతలో కూడా తనతో కూడా అఖీరానందన్ పవన్ కళ్యాణ్ గారితో పాటు కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అంతేకాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉండేటువంటి పరిస్థితి ఒక కొడుగ్గా తను చూస్తున్నారు.
అంతే కదా, ఒక క్రౌడ్ పుల్లింగ్కి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు చూస్తాం. ఆ ఆరాని, ఆ మేనరిజమ్స్ని, ఆ అభిమానులందరినీ కూడా ఆ సముద్రాన్ని నడిపించేటువంటి, ముందుండి నడిపించేటువంటి నాయకుడు కూడా ఆయనే. ఆ నాయకుడిగా మనం డెఫినెట్గా ఆయన సినిమాల్లోనే చూడాలి తప్ప ఇలా చేసేటువంటి పరిస్థితి ఉండకూడదని కోరుకుందాం.